అందరికీ స్వాగతం. చంద్రోదయం అనే పేరుతో మన ఛానల్ను చూస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి గురువుని ఈ విద్యాకాలంలో ప్రారంభ కాలంలో గురువుని స్మరించడం అనేటువంటిది మర్చిపోతే విద్యార్థులకి గురువుకి ఉండేటువంటి అనుబంధం గురించి ఒక 2-3 చిన్న చిన్న కథల్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. పూర్వం మన దేశాన్ని ధర్మరాజు పరిపాలిస్తున్న టైంలో రాజసూయాగం చేస్తున్నప్పుడు ఆ సమయంలో ధర్మరాజు దగ్గర అనేక మంది సామంతరాజులు అనేక మంది వేలాది మంది వచ్చి భోజనాలు చేస్తుంటే ఆయన మనసులో ఒక కించిత్ అహంకారం ఏర్పడింది. నా వల్ల ఇంతమంది భోజనం చేస్తున్నారు కదా అనేటువంటి మనసులో ఒక ఆలోచన కొద్దిగా వచ్చింది ధర్మరాజుకి. ఈ విషయాన్ని గ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బావా బయటికి వెళ్ళొద్దాం అని చెప్పని బయటికి తీసుకువెళ్ళాడు. ఎక్కడైతే తినేసినటువంటి ఆకులు పడేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గరికి ధర్మరాజుని తీసుకెళ్ళాడు. అక్కడ తినేసినటువంటి పదార్థాల మయంలో ఒక ముంగీస, ఒక విచిత్రమైనటువంటి ముంగీస అక్కడ పొర్లుతోంది. బాబా ఏమిటి ఈ ముంగీస చాలా విచిత్రంగా ఉంది, దీనికి సగభాగం ఏమో బంగారు రంగులో ఉంది, మిగతా సగభాగం అంతా మామూలుగా ఉంది, ఏమిటి దీని కథ అని అడిగేట ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఒక విషయం చెప్పాడు. బావా, ఈ కథ చెప్పాలంటే నీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాను. పూర్వం మనకి రంతిదేవుడు అనేటువంటి ఒక ఆయన రాజు పరిపాలించాడు. ఆయన విపరీతమైనటువంటి దానాలు చేయడంలో ముందువాడు. ఆఖరికి తన ధనాగారం అంతా కూడా కూలిపోయినప్పటికీ కూడా కొండల్లో కూడా భోజనం చేసేటువంటి పరిస్థితిలో, ఇంకా రాజ్యాన్ని పరిపాలించలేనటువంటి పరిస్థితిలో తన పెళ్ళాన్ని బిడ్డలను పోషించుకోలేక రాజ్యాన్ని కూడా మొత్తం వదిలేసి అడవుల పాలైపోయి వెళ్ళేశాడు. అడవులమ్మడి వెళుతున్నాడు. భార్య బిడ్డతోటి కలిసి, పిల్లవాడితోటి కలిసి అడవిలో సంచరిస్తుండగా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఎక్కడ కూడా వీళ్ళకి సరైనటువంటి ఆహారం లేక మనుషులు ఎండిపోతున్నట్టుగా తయారయ్యారు. అక్కడ దొరికినటువంటి కందమూలాలను మాత్రమే తింటున్నారు. కానీ ఒక రోజున ఎవరో ఒక ఆసామి వచ్చి 3 రొట్టె ముక్కలు పట్టుకొచ్చి ఇచ్చేట. ఆ రొట్టె ముక్కలు తింటుండే టైంలో తిందామని మంత్రం చెప్పుకొని మంత్రం తిందామని అనుకుంటున్నారు తల్లి, కుమారుడు, రంతిదేవుడు. అక్కడికి వీళ్ళు తినామని అనుకునే సమయానికి ఒక బక్క చిక్కినటువంటి బ్రాహ్మణుడు అక్కడికి రావడం జరిగింది. ఆయన నేను ఆకలితో ఉన్నాను, 6 రోజుల నుంచి నాకు ఏదైనా పెట్టండి అన్నాడు. ఈ వార్తను గమనించాడు రంతిదేవుడు. అయ్యా, మేము 3 నెలల నుంచి మా కడుపులకి ఆకలి అలవాటైపోయింది, మీరు 4 రోజుల నుంచి తట్టుకోలేరు అని చెప్పి తన రొట్టె ముక్కను మాత్రం ఇచ్చేశాడు. అతను ఆవురావురమంటూ తింటూ రంతిదేవుడి యొక్క భార్య తింటున్నటువంటి రొట్టె ముక్క కేసి ఆవగా చూసేట. ఆవిడ కూడా ఆలోచించింది, తన భర్త ఇవ్వగలిగినప్పుడు నేనెందుకు ఇవ్వకూడదనే తన రొట్టె ముక్కను కూడా అతనికి ఇచ్చింది. దాన్ని కూడా అతను ఆవగా తినడం మొదలుపెట్టాడు. తినేసిన తర్వాత మళ్ళీ కుర్రవాడి చేతిలో ఉండేటువంటి రొట్టె ముక్క కేసు కూడా ఆపగా చూడటం మొదలుపెట్టాడు. ఆ కుర్రవాడు అనుకున్నాడు, మా అమ్మ నాన్న ఎంత దానగుణం నా ఎదురకుండా మంచి పని చేస్తుంటే నేను ఒక్కడిని తినడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆ రొట్టె ముక్కని కూడా పేదవాడికి ఇచ్చేసి పంపించేసి తినేసాడు. ఆ బ్రాహ్మణుడు సుఖీభవ అని చెప్పి, అన్నదాత సుఖీభవ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వాళ్ళు ఆ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రొట్టెని తిన్నటువంటి ఆ రొట్టె యొక్క రేణువులు కింద పడినటువంటి ప్రాంతంలో ఒక ముంగీస అలా వెడుతూ ఆ రేణువులో తిరగడం మొదలుపెట్టింది. దానికి తెలియకుండానే దాని సగభాగం అంతా కూడా బంగారమయం అయిపోయింది. అప్పుడు అనుకుంది, ఎవరో పుణ్యాత్ముడు త్యాగమూర్తి చేసినటువంటి ఈ ఎవరో మహానుభావుడి యొక్క నా వల్ల బంగారం మయమైంది అని చెప్పి ఆలోచించి అప్పటి నుంచి అనుకుంటాను మిగతా సగభాగం ఎప్పుడవుతుంది అని. అదిగో ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు కదా, ఇందులో నేను కనుక తిరిగితే ఇది కూడా బంగారం అవుతుందేమో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను
అని అనుకుని ముంగేసి వచ్చిందయ్యా అన్నాడు. ఎంత దొరికినా అవ్వట్లేదు. కారణం ఏంటంటే, ధర్మరాజా, మనం చేసేటువంటి దానంలో అహంకారం అనేటువంటిది కనుక ఉంటే అది బంగారమయం అవ్వదు, అది త్యాగగుణానికి అనిపించదు అని చెప్పకనే చెప్పినట్టుగా ధర్మరాజుకి చెప్పాడు. ఈ విధంగా మన ధర్మరాజు చేసినటువంటి దాన్ని అహంకారాన్ని తగ్గించాడు. ఎవరికో త్యాగం చేస్తున్నాం అనేటువంటిది కాదు, ఉన్నదంతా త్యాగం చేయడం అనేటువంటి గొప్పతనం. ఇది మన మహాభారతంలో ఒక చిన్న కథ. స్వస్తి.